నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం మన జీవితాన్ని మార్చే ఒక పవిత్ర సంస్కారం. ఉపనయనం బ్రహ్మ జ్ఞానానికి తొలిమెట్టు. ఉపనయనం అంటే ఏంటి? ఉప అంటే దగ్గర, నయనం అంటే తీసుకువెళ్ళటం. అంటే బిడ్డను గురువు దగ్గరకు, తద్వారా జ్ఞాన సముపార్జనతో పరమాత్మ దగ్గరకు తీసుకువెళ్ళే పవిత్ర మార్గం. ఇది కేవలం ఒక వేడుక కాదు, ఒక జీవిత మార్పు, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ సంస్కారం తర్వాత బాలుడు ద్విజుడవుతాడు. మొదటి జన్మ శరీరం, రెండో జన్మ జ్ఞానం. ఉపనయనంలోని ముఖ్య ఘట్టాలు, ఆధ్యాత్మిక అర్థం. ఉదక శాంతి, పవిత్ర జలంతో అభిషేకం చేస్తారు. ఇది శరీర శుద్ధి మాత్రమే కాదు, మనస్సు శుద్ధి కూడా. ఇందులోని సందేశం ఏంటంటే, శుభం ప్రారంభం కావాలంటే అంతరంగం పవిత్రం కావాలి. యజ్ఞోపవీత ధారణ, యజ్ఞం 3 పేటలతో ఉన్న పవిత్ర నూలు. ఇది సూచించేది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, జ్ఞానం, కర్మ, భక్తి. ముంజి ధారణ ఏం చెప్తుంది? ఇంద్రియ నియంత్రణ, నిజమైన బలం. కుమార భోజనం, ఇతర బ్రహ్మచారులతో కలిసి భోజనం. ఇది మనకు నేర్పేది సమానత్వం, క్రమశిక్షణ, సామాజిక విలువలు. బ్రహ్మోపదేశం అత్యంత పవిత్ర ఘట్టం. తండ్రి గురువుగా మారి గాయత్రి మంత్రం ఉపదేశిస్తాడు. ఓం భూర్భువః స్వః. ఇది కేవలం మంత్రం కాదు, మన బుద్ధిని వెలిగించే దివ్య శక్తి. సందేశం: మన ఆలోచనలు శుద్ధిగా ఉంటే జీవితం ప్రకాశిస్తుంది. భిక్షా కారణం, భవతి భిక్షాందేహి అని అడుగుతాడు. ఎందుకు? అహంకారం తగ్గించడానికి. సందేశం ఏంటంటే, వినయం లేకుండా విద్య అసంపూర్ణం. ఉపనయనం మన జీవితంలో ఎందుకు ముఖ్యం? క్రమశిక్షణ, సంధ్యావందనం ద్వారా సమయపాలన, మేధస్సు వికాసం, గాయత్రి జపం ద్వారా ఏకాగ్రత, బాధ్యత, ధర్మాన్ని అనుసరించే జీవితం, ఆధ్యాత్మిక బలం, ఒత్తిడిని తట్టుకునే శక్తి. ఆఖరి సందేశం: ఉపనయనం అనేది కేవలం జంధ్యం ధరించటం కాదు, ఒక జీవిత వ్రతం, లైఫ్ కమిట్మెంట్. మనలో ప్రతి ఒక్కరూ ఈ సంస్కారంలోని సారాన్ని అర్థం చేసుకుంటే వ్యక్తి మారుతాడు, కుటుంబం మారుతుంది, సమాజం మారుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం అవునా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.